ఫ్రెండ్స్, మనం యాపిల్ ఐమ్యాక్ బయటికి తీసినాక ఈ విధంగా డిస్ప్లే ఉంటుంది బ్యాక్ సైడ్. ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ ఫోన్స్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మెమొరీ స్లాట్ ఉంటుంది, యూఎస్బి కేబుల్స్ వచ్చేసి 4 స్లాట్స్ ఇస్తారు. ఇవి వచ్చేసి టైప్ సి అనమాట, పవర్ కేబుల్స్. ఇది వచ్చేసి ఇంటర్నెట్ కేబుల్ పెట్టుకోవచ్చు. ఈ లాస్ట్కి వచ్చేసి మనకు పవర్ బటన్ అనేది ఉంటుంది అన్నమాట. పవర్ బటన్ ఉంటుంది. ఇక్కడ మాకు పైన నా రూమ్లో స్పేస్ తక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా మీకు సింపుల్గా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకు పవర్ కేబుల్ అనమాట. ఇది తీసుకోవచ్చు, ఈ విధంగా కేబుల్ ఉంటుంది, తీసుకోవచ్చు, మళ్ళీ ఈ విధంగా పెట్టవచ్చు మనం. పవర్ కేబుల్ ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి యాపిల్ లోగో వస్తుంది. ఈ విధంగా స్టాండ్ అనేది మనం ఇట్లా ఈ విధంగా స్లైడ్ చేసుకోవచ్చు మనం. ఇది వచ్చేసి మొత్తం మనకు 30 ఇంచెస్ ఇదనమాట ఐమ్యాక్. ఇది వచ్చేసి మనకు 1,68,000 పడుతుంది. యాక్చువల్లీ 1,68,000 మనకు ఆఫర్లో మనం ఉండే కాబట్టి 1,64,000కే వచ్చింది. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా రెండు వచ్చేసి వైర్లెస్ మౌస్ ఉంటుంది. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. మనం 2 డేస్కి 1 వీక్ ఒకసారి ఇక్కడ మన యాపిల్ది ఛార్జింగ్ పెట్టుకుంటే అయిపోతుంది. ఛార్జింగ్ సాకెట్ యాపిల్ అనమాట. ఇక్కడ యాపిల్ది పెట్టుకుంటే అయిపోతుంది. ఇక్కడ 2 బటన్స్ ఉంటాయి. ఈ విధంగా లోగో వచ్చి ఉంటుంది మౌస్ మీద. ఈడ ఒకటి లెఫ్ట్ రైట్, మిడిల్ వచ్చేసి మొత్తం సెన్సార్స్ అనమాట ఇవన్నీ. ఇది వచ్చేసి మనకు యాపిల్ కీబోర్డ్. ఇది కూడా వైర్లెస్, దీనికి ఎటువంటి కేబుల్ అనేది ఉండదు. బ్లూటూత్ నుండి మనకు వైర్లెస్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇది కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనం ఈ విధంగా. మనకు యాపిల్ది ఐమ్యాక్ అనేది లాగిన్ చేసినాక మనకి పవర్ ఆన్ చేసినాక ఇవన్నీ రెండు అనేది ఆన్ అవుతాయి. దీనికి కూడా ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది చూడండి. ఇక్కడ చిన్న బటన్ ఉంది. ఈ విధంగా ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఇట్లా యాపిల్ లోగో వచ్చి ఉంటుంది అన్నమాట. మన విధంగా ఇక్కడ పవర్ పెట్టేసి మనం యాపిల్ అనేది మనం పవర్ ఆన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తా ఆగండి మీకు ఒకసారి ఎలా ఉంటుందో డిస్ప్లే మొత్తము. స్టార్టింగ్లో మనకి ఈ విధంగా లోగో వస్తుంది. ఆన్ చేసినప్పుడే పవర్ బటన్. ఇది వచ్చేసి మౌస్ తోటి మనం డిస్ప్లే ఈ విధంగా షో అవుతుంది. ఇక్కడ మనకు వైఫై అంటే వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ వగేరా మొత్తం ఇక్కడ చేసుకుంటామంట. మన టైమింగ్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది డేట్ వైజ్గా మొత్తం. ఇక్కడ వచ్చేసి రీసైకిల్ బిల్స్ అంటే మన డెలివరీ అనేది ఇక్కడ వెళ్ళిపోతుంది. బ్లూటూత్ ఏదైనా మన దగ్గర స్పీకర్స్ వగేరా బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ఇక్కడ మనం బ్లూటూత్ ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ సెట్టింగ్స్ అప్డేట్ ఏమైనా చేసుకోవచ్చు. మన మొబైల్ యాప్ స్టోర్ ఎట్లా ఇక్కడ దీనికి యాప్ స్టోర్ అనమాట. అట్లా ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకైతే కింద ఐమ్యాక్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మెయిల్, మన మెయిల్ గీల్ ఓపెన్ చేసుకోవాలంటే జీమెయిల్ యాడ్ చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఐమ్యాక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఐమ్యాక్ చాలా స్పీడ్ ఉంటుంది అన్నమాట. చాలా
ప్రాసెసర్ ర్యామ్ ఎంత ఉందో ఇక్కడ యాపిల్ సిగ్నల్ క్లిక్ చేస్తే అబౌట్ దిస్ మ్యాక్ అని ఉంటుంది. ఈ క్లిక్ చేస్తేనే మనకు దీని ఫీచర్స్ అని ఇక్కడ ఉంటాయి. సిస్టమ్ రిపోర్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చేస్తాం అన్నమాట. మోడల్ నెంబర్, iMac, ప్రాసెసర్ నేము, ఇంకా మొత్తం ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఫీచర్స్ ఎంత జీబీ, మెమొరీ ఎంత 16 GB, ర్యామ్ ఎంత ఉంది, మొత్తం ఈ విధంగా అన్నీ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. మనం దీని గురించి ఫీచర్స్ తెలుసుకోవాలనుకుంటే, మ్యాక్ గురించి క్లోజ్ చేసుకోవాలనుకుంటే దీనికి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. మన దాంట్లో వచ్చేసి ఇక్కడ సైడ్ ఉంటాయి క్లోజ్ అవి చేసుకోవడానికి. iMac వచ్చేసి రివర్స్ ఉంటాయి అన్నమాట. మనకు రైట్ సైడ్లో ఉంటాయి, iMac దానికి మొత్తం లెఫ్ట్ సైడ్లో ఉంటాయి అన్నమాట క్లోజ్. ఇంకా లాగౌట్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ యాపిల్లో క్లిక్ చేయాలి, సెట్ డౌన్ క్లిక్ చేస్తే అయిపోతాయి అన్నమాట. సెట్ డౌన్ అయిపోతుంది. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, చేసుకుంటున్నారు వీడియో.